మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. లేపాక్షి భూములను లేపేయడానికి బినామీలను రంగంలోకి దించాడు ఓ ముఖ్య నేత. 10,000 కోట్ల విలువైన 8,000 ఎకరాలకు పైగా భూములను మాయం చేసేందుకు సన్నిహితులతో కలిసి పక్కా స్కెచ్తో ముందుకెళ్తున్నాడు ఆ ముఖ్య నేత. అసలు లేపాక్షి భూముల సంగతి ఏంటి? ఎవరు మాయం చేయాలనుకుంటున్నారు? వాట్స్ ది స్టోరీ? ఏపీలో విలువైన భూములను సొంతం చేసుకుంటూ బంధుగణానికి కుటుంబానికి లబ్ధి చేకూరుస్తున్న ముఖ్య నేత వేల కోట్ల విలువైన మరో భూదోపిడీకి స్కెచ్ వేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు, గోరంట్ల మండలాల్లో 44వ జాతీయ రహదారికి పక్కనే ఉన్న లేపాక్షి నాలెడ్జ్ హబ్ కు చెందిన 8,844 ఎకరాల భూములను కాజేసేందుకు తన బినామీలను రంగంలోకి దించారు. ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడైన బీఎస్ఆర్ ఇన్ఫ్రా అధినేత బలుసు శ్రీనివాసరావును తెరపైకి తెచ్చి గుప్పిట పట్టే కుట్లు వేగవంతం చేశారు. ఎన్సీఎల్డీ నుంచి వేలంలో దక్కించుకున్న వారు వాటిని బలుసుకు విక్రయించేలా ఉన్నత స్థాయిలో తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. ఇప్పటికే 3-4 విడతల సమావేశాలు జరిగాయి. ఆ భూములను బలుసు శ్రీనివాసరావుకు అప్పగించాలని ముఖ్యనేత స్వయంగా ఆదేశించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేడో రేపో ఒప్పందానికి శతవిధాల యత్నాలు జరుగుతున్నాయి. రాజధాని సాగునీటి ప్రాజెక్టుల్లో 8,300 కోట్ల విలువైన పనులను బీఎస్ఆర్ ఇన్ఫ్రాకు ఇప్పటికే అప్పగించారు. దీనికి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో 830 కోట్లు బీఎస్ఆర్ కు చెల్లింపులు జరిగాయి. ఆ నిధులతోనే లేపాక్షి భూములను హస్తగతం చేసుకునే దిశగా ముఖ్యనేత వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ముఖ్యనేతకు సన్నిహితుడైన సెల్కాన్ అధినేత గురుస్వామి నాయుడు ద్వారా తొలుత కథ నడిపించారు. లేపాక్షి భూములకు సంబంధించి గురుస్వామి నాయుడు 150 కోట్ల చెల్లింపులు జరిపి అగ్రిమెంట్ కూడా చేసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో లేపాక్షి భూములు కాజేస్తున్నారంటూ ఎల్లో మీడియాతో కలిసి టీడీపీ పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. ఇప్పుడు అవే భూములను అధికారంలోకి రాగానే బలుసు శ్రీనివాసరావు ద్వారా ముఖ్య నేత దక్కించుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే రాజధానిలో 7,440 కోట్ల విలువైన పనులతో పాటు సాగునీటి ప్రాజెక్టుల్లో ప్యాకేజీలను బలుసు శ్రీనివాసరావుకు చెందిన బీఎస్ఆర్ ఇన్ఫ్రాకు కట్టబెట్టింది. ఇందూ ప్రాజెక్ట్స్, లేపాక్షి నాలెడ్జ్ హబ్ యాజమాన్యం ఒక్కరే. తీసుకున్న రుణాలను ఇందూ ప్రాజెక్ట్స్ చెల్లించకపోవడంతో 2018లో ఎన్సీఎల్డీలో క్రిప్ కింద బ్యాంకులు పిటిషన్లు దాఖలు చేశాయి. దాంతో ఈ వ్యవహారంపై ఒక రిజల్యూషన్ ప్రొఫెషనల్ ను నియమించింది. ఇందూ ప్రాజెక్ట్స్ దాని అనుబంధ సంస్థలను విక్రయించడానికి 2020లో ఎన్సీఎల్డీ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ బిడ్డింగ్ లో 500 కోట్లకు ఎర్లిన్ ప్రాజెక్ట్స్ అనే సంస్థ ఇందూ ప్రాజెక్ట్స్ కు డబ్బులు డిపాజిట్ చేయకపోవడంతో ఆ బిడ్డింగ్ ను రిజల్యూషన్ ప్రొఫెషనల్ రద్దు చేశారు. ఏపీలో చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములపై ముఖ్యనేత కన్నేశారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ సంస్థ సెల్కాన్ అధినేత గురుస్వామి నాయుడును ముందు పెట్టి కథ నడిపించారు. అయితే ఉన్నత స్థాయి నుంచి తీవ్రంగా వస్తున్న ఒత్తిళ్లకు తాళలేక లేపాక్షి భూములను బలుసు శ్రీనివాసరావు విక్రయించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ కూడా చెల్లించారని, భూముల విక్రయ ఒప్పందంపై ఏ క్షణమైనా సంతకాలు చేయడానికి రంగం సిద్ధమైనట్లు సమాచారం.